కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వడంతో 42% రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచే ఎన్నికల నిర్వహణ పెండింగ్లోనే ఉండిపోయింది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలు చేయడం ఇబ్బందికరంగానే మారింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. తమ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ఎన్నికలపై చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు. కొండలు, కేబినెట్ భేటీలో ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి? రెండు కీలకమైన అంశాలపైన ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఒకటి బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నిర్వహిస్తే ఎలా వెళ్ళాలి అన్న దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతోపాటు రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా ఇప్పుడు కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇప్పటికీ మొత్తం రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్లో ఉంటే దాదాపు 1,20,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే దీనికి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలే కారణమని చెప్పి ఒకవైపు పత్తి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఒక కీలక నిర్ణయం కీలకంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా ఒక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలన్న దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పత్తి రైతులకు అందరికి కూడా ఒక శుభవార్త ప్రభుత్వం చెప్పబోతుంది. ఈ దిశగా కేంద్రం పైన ఒత్తిడి ఎలా తీసుకురావాలి, రైతులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్న దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు కోర్టు అడ్డంకులు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నెల 24న హైకోర్టులో ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికలు నిర్వహిస్తారా, ఎప్పటి నుంచి నిర్వహిస్తారా అన్న దానిపైన హైకోర్టులో హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలపైన ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపైన ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు హైకోర్టు ఈ నెల 24న హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఈ లోపుగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ నిర్ణయం 42%ను పార్టీ పరంగా అమలు చేస్తూ మేము ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. లేదు అంటే మరోసారి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు హైకోర్టులో పోరాడింది, ప్రత్యేక బిల్లును తీసుకొచ్చింది, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఈ కులగణన చేసింది, శానిటీ ప్రకారంగా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించింది. ఇవన్నీ నిర్ణయించినప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అన్నవి టెక్నికల్గా సాధ్యం కాని పరిస్థితి అధికారికంగా. కాబట్టి చివరి ప్రయత్నంగా హైకమాండ్ ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలన్న యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మిగతా రాజకీయ పార్టీలు కూడా అదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా తీసుకునేందుకు ఒక ఆలోచన చేసే అవకాశం ఉంది. దీంట్లో ఫైనల్గా కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దేనికి అఖిలపక్షానికి సై అంటుందా, లేదంటే పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్దామని నిర్ణయిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక వచ్చే నెల నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు జరగబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో ఆ విజయోత్సవాలకు సంబంధించి చర్చించబోతున్నారు. దాంట్లో ఏ రోజు ఏ ఎజెండా తీసుకోవాలన్న దానిపైన కేబినెట్ దానికి ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం తీసుకురాబోతుంది. డిసెంబర్ 9న దీన్ని ప్రకటించబోతున్న నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి ఒక విజన్తో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి అన్నది కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక పాలసీకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ స్విగ్గీ, అదేవిధంగా జొమాటో, అదేవిధంగా ర్యాపిడో ఇలాంటి గిగ్ వర్కర్స్కి సంబంధించి అసంఘటిత కార్మికులుగా వాళ్ళు ఉన్నారు. వారికి రైట్స్ ఇవ్వాలి, వారికి కూడా
హక్కులు కల్పించాలని చెప్పి పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. బలరాం, కొండలు అంటే ఎన్నికలకు వెళ్తే ఎప్పటిలోగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలనేది అత్యవసర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి అధికారుల పాలనలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ పథకాలన్నవి కింది స్థాయికి చేరాలంటే అది కొంత ఆటంకంగా మారింది. దీంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ అన్నవి ముఖ్యంగా పంచాయతీలకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. పూర్తిగా ఈ పాలక మండలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ వేల కోట్ల నిధులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. మరోవైపు ఎట్ ది సేమ్ టైం 42% రిజర్వేషన్లు కల్పించాలన్న పట్టుదలతో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో చేయాల్సిందంతా చేసింది. కులగణన, ట్రిపుల్ టెస్ట్, అదేవిధంగా హైకోర్టులో ప్రత్యేక జీవో తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, బిల్లులు తీసుకొచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు కూడా 42% అధికారికంగా ఇవ్వలేకపోతున్న పరిస్థితుల్లో మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి వెళ్ళాలన్న దానికైతే ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉంది. అయితే దీన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ దశలో ఎగ్జిక్యూట్ చేయాలన్న దానిపైన ఈరోజు కులంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఆ చర్చ తర్వాత ఈ కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గ సూచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా ఒక డిసిషన్కు ప్రభుత్వం రాబోతుంది. బలరాం, మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఏవైనా చర్చకు వచ్చే అంశాలు ఇందులో ఉండబోతోందా? ఇది కేబినెట్ ఎజెండాలో దీనికి సాధ్యం కాదు. కేబినెట్ ఎజెండాలో ఇది లేదు. అయితే రాజకీయ అంశాల్లో భాగంగా ఆఫ్ ది రికార్డులో పొలిటికల్ అంశాలు, రాజకీయ అంశాలని చర్చించే అవకాశం ఉంటుంది. ఆఫీసర్స్ను బయటికి పంపించిన తర్వాత ఈ పొలిటికల్ ఎజెండాను కేబినెట్ చర్చిస్తుంది. ఒకవేళ ఆ చర్చ సందర్భంగా దీనిపైన చర్చిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా అది అటు సుప్రీంకోర్టు, ఇటు స్పీకర్ పరిధిలో ఉన్న అంశంగా ఉంటుంది. కాబట్టి దీని జోలికి వెళ్ళకపోవడం అన్నది మంచిదన్నది ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పొలిటికల్ అంశాల్లో ఇది చర్చకు వస్తుంది. కేబినెట్లో దీనిపైన 80% చర్చకు వచ్చే అవకాశం ఉండదు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.